తన ఖడ్గాన్ని తీసి గాలిలో చూసి గట్టిగా అరిశాడు. ఒరేయ్ కలి, ఎక్కడున్నావు నువ్వు? నా ముందుకు రావలసినది అనగానే కలి ఒక నల్లటి పురుషుడి ఆకారంలో మసి పూసుకొని పైనుంచి కింద వరకు ఆయన విపరీతమైన బంగారం వేసుకొని వచ్చి పరీక్షితుడు ముందు నిలబడ్డాడు. నిలబడగానే ఆ కలి యొక్క చేతులు పట్టుకొని తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఇక కలిని సంహరిద్దాం అని ఆ కలిని సంహరించబోయాడు. కలిని సంహరించబోతే కలి చెప్పాడు, ఇది నా కాలం, ద్వాపరం అయిపోయి 36 సంవత్సరాలయ్యింది పరీక్షిత, మరి నేనెక్కడ బ్రతకాలి? కాలధర్మాన్ని ఎలా మారుస్తావు? సత్యత్రేత ద్వాపర కలియుగాలనే 4 వచ్చిపోవాలి. ఆ కలియుగానికి ఓ ధర్మం ఉంటుంది. ఆ కలియుగానికి ఉన్న ఒక ధర్మమే నీకు చూపించటం కోసం ఈ ఎద్దు యొక్క 3 కాళ్ళు విరక్కొట్టాను. ఎందుకంటే ధర్మం నిలబడేది 4 మీద. ఏమిటంటే సత్యం, శౌచం, తపం, దయ. ఈ 4 మీద నిలబడుతుంది. కానీ కలియుగంలో మీరు కూడా మహాభారతంలోని 18 పర్వాలని చదవాలి అనుకున్నా, వినాలి అనుకున్నా, ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.